నచ్చలేమండి అన్న. ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారిని చూద్దామని వచ్చాము. ఓజీ ఓవరాల్ అయితే సినిమా సూపర్ అన్న. ఫ్యాన్స్ గురించి ఫ్యాన్స్ అడగడం కాదు, అదర్ ఫ్యాన్స్ అడగండి, సినిమా ఉందని చెప్తారనమాట. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, రేపు కదిపితే ఏడి చేస్తున్నారు అంటే బాగా ఎమోషనల్ అన్న. మా పవన్ కళ్యాణ్ గారిని కొత్తగా చూపెట్టారంట. ఆల్మోస్ట్ 12 సంవత్సరాల తర్వాత ఇలా చూపెట్టడం చాలా నచ్చింది, చాలా బాగుంది. ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ కన్నుల పండుగ, ఫుల్ హ్యాపీ అన్న. అది ఫ్యాన్స్ నడితే కాదు, బయట అదర్ ఫ్యాన్స్ నడితే చెప్తారు. బట్ ఏడుస్తున్నారు చాలా అన్న, చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యాం. ఎమోషనల్ కాదు, ఫస్ట్ హైప్ అనేది చాలా బాగుంది. ఓవరాల్గా అయితే సినిమా అయితే సూపర్ అన్న, చాలా అయితే చాలా బాగుంది. బట్ మీరు ఫ్యాన్స్ని ఫోకస్ చేయకుండా అదర్ ఫ్యాన్స్ని వచ్చి వాళ్ళని ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అన్న. ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారి ఆయన్ని ఇప్పుడు దాకా డిప్యూటీ సీఎం గానే చూశారు. సో ఇక్కడ నుంచి ఓజీతో ఊతకోత మొదలవుతుంది. సినిమాల్లో అంటారు, చిరంజీవి గారి డైలాగ్ ఒకటి ఉంటుంది ఇందిరాలో, ఏం ప్యాన్ ఇండియా బ్రో, అంతకు మించి వరల్డ్ వైడ్ అనమాట. సో రాజకీయ పోయాడు, సినిమాలకు దూరంగా ఉన్నాడు, రాలేదనుకుంటారేమో. కెరీర్లో ఫస్ట్ టైం ఇలా కత్తి పెట్టుకొని నరకడం కదా, ఎలా అనిపించింది? లేదండి, మనం ఖుషి నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. మనం ఖుషి నుంచి కూడా ఆల్రెడీ చూసాం. బట్ కాకపోతే ఇందులో కొంచెం వైరల్ పిచ్చి దాన్ని ఏమంటారంటే రక్తాభిషేకాలు అనమాట. మన అల్లుడి గంగమ్మ అట్లానో ఇందులో ఓజీ జాతర అనేది మొదలైంది మనకి. ఇండస్ట్రీ హిట్ అంటున్నారు, నిజమేనా? ఖచ్చితంగా అండి. మేబీ అది ఫ్యాన్స్ చెప్పకూడదండి, ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ ఖచ్చితంగా ఇస్తారు. కలెక్షన్ కూడా బాగానే వస్తుంది. మేబీ ఫ్యాన్స్ అయితే తట్టుకోలేక టికెట్ కాస్ట్ కూడా చాలా పెట్టారు. బట్ అయినా కూడా ఫ్యాన్స్ ఖచ్చితంగా మాకు ఇది సరిపోదు, ఇంత నుంచి కావాలి అని చెప్పేసి అంటారు. డైరెక్టర్ గారికి అని చెప్పుకుంటున్నాము. అండ్ ఫ్యాన్స్ తరఫున కూడా మేము ఈ సినిమాని చూడాలి, ఎంజాయ్ చేయాలి. జై జనసేన. ఏం నచ్చింది మూవీలో? పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో, తమనన్న ర్యాంప్ కుమ్మేశాడు. పవర్ స్టార్ సుజిత్ కుమ్మేశారు, చిరిగిపోయింది. పవర్ స్టార్ ఇస్ బ్యాక్. కోనసీమ అంటే కళ్యాణ్ సీమ, ఇది మా ఫ్లెక్స్. సినిమా చూసాం, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్. నిజం ఫ్యాన్ అని కాదు కానీ అసలు ఎవడో సీట్లో కూర్చోడావు, అదేం సినిమా అండి? ఎవరైనా చచ్చిపోతే రెస్పాన్సిబిలిటీ ఏంటి? బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ బాబోయ్, మా దేవుడు కళ్యాణ్ బాబు. ఆయన కోసం ప్రాణం ఇస్తాం, సినిమా హీరోగా కాదు, వ్యక్తిగతంగా మాకు ప్రాణం కళ్యాణ్ బాబు అంటే. జిందాబాద్ కళ్యాణ్ బాబు, జిందాబాద్ కళ్యాణ్ బాబు. ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్, సెకండ్ హాఫ్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్. రేపొద్దున ఇంకో 4 షోలు ఉన్నాయి, మొత్తం 5 షోలు చూస్తాం. మేము చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాం, ఆయన కోసం ప్రాణం ఇచ్చేస్తాం, అవసరమైతే ఏదైనా చేస్తాం. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. మేసం తిప్పి చెప్పాలి. తమన్ బీజం తమను దొమ్మల తిరిగి ఎంతే పిచ్చి పీక్స్. జై పవర్ స్టార్. కంప్లీట్ గా ఫ్యాన్ ఫెస్ట్ అన్న. ఎక్కడ ఒక్క ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ చేయడు. ఎక్కడ 2.5 hours మూవీలో ఒక్క ఫ్యాన్ కూడా ఎక్కడ డిసప్పాయింట్ అవ్వడు. అరే ఇదేం డిసైల్ అవుతుంది, ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. మెయిన్ పాజిటివ్ ఏంటంటే తమన్ గారు బీజం సాగు కొట్టారు. ప్రతి ఇంట్రడక్షన్ సాంగ్ దగ్గర నుంచి ఏదైతే స్టార్టింగ్ రోలింగ్ టైం నుంచి పడతాయి అక్కడ నుంచి ప్రతి సీన్ ఎలివేట్ చేస్తారు అనిపించింది. ఎక్కడ కూడా ఒక బోర్ రిపీట్ చేస్తున్నారు బీజం ఎక్కడ అనిపించదు. ప్రతిదీ కొత్తగా అనిపించింది, ప్రతిదీ కూడా ఒక హాలీవుడ్ లెవెల్ అయితే కొట్టడం అనిపించింది. అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సిన సుజిత్ గారి గురించి, ఆయన ఒక రొటీన్ రెగ్యులర్ డ్రామా అయినా సరే, గ్యాంగ్స్టర్ డ్రామా అయినా సరే, తన ఎలివేషన్స్ అయినా, తన స్క్రీన్ ప్రెజెన్స్ అయినా, లేదంటే తన మేక్ ఓవర్ అయినా సరే, తన యాక్షన్ ఇదైనా సరే ఎక్స్ట్రాగా అనిపించాను. ప్రతి సీన్ కూడా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మనం అనుకుంటాం కేజీఎఫ్లోనే ఒక ఎక్స్ట్రాడరీ ఎలివేషన్స్ పడ్డా అనుకుంటాం, కానీ దాని అమ్మ మొగుడ ఎలివేషన్స్ తీసుకెళ్ళి పడ్డాయి. ఇద్దరు కల్టన కొడుకులు ఒక సినిమా తీస్తే ఒక ఫ్యాన్ బాయ్ అలా చెప్పుకుని ఎలా తీస్తే ఎలా ఉంటుందో, ఒక మించి ఇక్కడ ఉన్న ఏ ఒక్క ఫ్యాన్ కూడా ఒక విషయంలో డిసప్పాయింట్ అయ్యామని ఏ ఒక్కడో చెప్పుకోడు. ఆ లెవెల్ అయితే ఫైనల్ అవుట్పుట్ ఉంది. కానీ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే సెకండ్ హాఫ్లో కొంచెం స్టోరీ ఇంకొంచెం పెట్టి, ఇంకేదైనా ట్విస్ట్లో పెట్టి, లేదంటే ఆయన ఏదైతే ఒక జపనీస్ అని చెప్తున్నారు కదా, అది ఇంకొంచెం ఏదైనా గ్రిప్పింగ్గా తీసుకుంటే బాగుంది అనిపించింది. అది కాకుండా ఎలివేషన్స్ వరకు, లేదంటే మేకింగ్ వరకు అయితే ఎక్స్ట్రాడరీ చెప్పుకోవచ్చు. మీరు సినిమాటోగ్రఫీ చూసుకోండి, లేదంటే మేకింగ్ చూసుకోండి, ప్రొడక్షన్ వాల్యూ చూసుకోండి, ప్రతిదీ ఎక్స్ట్రాడరీగా ఉంది. బట్ అన్నిటికంటే మెయిన్ పిల్లర్ అంటే తమన్ గారు బీజిఎం. ఆయన బీజిఎం లేకపోతే సినిమా లేదు. బట్ ఆయన బీజిఎం వరకు ఎక్స్ట్రాడరీ సాగు కొట్టారు. అసలు హాలీవుడ్ లెవెల్ సినిమాటిక్ యూనివర్స్ అన్నారు, ఏమన్నా అన్నారు కానీ ఒక సీన్ పెట్టారు, ఇంకేదైనా పెట్టుకుంటే బాగుంది అనిపించింది. బట్ ఓకే, బాగా ఏంటంటే మేము వచ్చింది పవన్ కళ్యాణ్ గారు చూడడానికి, ఓజీ గారిని వచ్చాం కాబట్టి దాని వరకు 100%. పవన్ కళ్యాణ్ అన్న, ఆయన కట్అవుటే అన్న, సూపర్ హై ఇచ్చారంటారు, నిజమేనా? చాలా అంటే చాలా హై ఇచ్చారు అన్న. మొత్తం అన్న ఇంటర్వెల్ కి ముందే ఇటు కొట్టేసాం, లేడు బీజం ఒక్కొక్కడు లేడు. మెగా తమన్ అంటున్నారు, నిజమే. ఇప్పుడు ప్రూవ్ అయిపోయిందన్న. చూడండి, వకీల్ సాబ్ గట్టి కొట్టిండు, భీమ్లా నాయక్ కొట్టిండు. భీమ్లా నాయక్ లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఆ ఫైట్ సీన్ లా ఇట్లా జరగండి రా నా కొడగల్లా అని వచ్చేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ కూర్చోలేదు. ఇంకోటి మన వకీల్ సాబ్ లో కూడా మెట్రో ట్రైన్ నుండి వచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ గట్టి కొట్టిండు. ఓవరాల్ గా హిట్ బ్లాక్ బస్టర్ అన్న, ఇండస్ట్రీ హిట్, నాట్ బ్లాక్ బస్టర్. శంకర్, ఇప్పుడు సుజిత్, అంతే, ఇంకెవరు లేరు. మిగతా డైరెక్టర్లు ఏం చేస్తున్నారా బాబు? కళ్యాణ్ ని వాడుకోండిరా బాబు.
ఫ్యాన్స్ స్టఫ్ సినిమాలో ఫ్యాన్ స్టఫే మొత్తం అసలు సెకండ్ హాఫ్ సగం దాకా కూడా ఫ్యాన్ స్టఫ్ అసలు అన్న అందరూ యాక్షన్ సీన్స్ గురించి మాట్లాడుతున్నారు ఎలా అనిపించింది? అసలు చాలా బాగుందన్న. అసలు నేను మధ్యలో ఏడుస్తున్నా అన్న. నాకు అసలు అంత ఆ రేంజ్ లో కళ్యాణ్ చూసి ఏడు కళ్ళు తుడుచుకుంటా చూస్తున్నా నేను. బట్టలు చెప్పు రేపటి నుంచి సుజిత్ కి ఎక్కడ గుడి కట్టాలి చూడండి. సుజిత్ ఎక్కడ గుడి కట్టాలి, గుడి కట్టేద్దాం అందరూ కలిసి. సుజిత్ కి తమని కలిపి గుడి కట్టేద్దాం. చింపిసాడు భయ్యా బుర్రపాడు మామూలు కూడా. సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు అంతే. రికార్డులన్నీ పండేసి పడుకుంటాయి రోడ్ల మీద. ప్లస్ పాయింట్స్ ఏంటన్నా? ప్లస్ పాయింట్లు పడినాయి కాబట్టి చెప్పవు. కావాలంటే రేపు సాయంత్రం రండి, ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు మాట్లాడుకుందాం. ప్యూర్ ఫ్యాన్స్ ఎంజాయ్మెంట్. తమిళన్న చింపి పారేశాడు. సుజిత్ కి గుడి కట్టాలన్నా, సుజిత్ కి గుడి కట్టాలి. సినిమాలో ట్రావెలింగ్ సోల్జర్ రిఫరెన్స్ పెట్టారు కదా, ఎలా అనిపించింది? మీరు చూస్తారన్న సినిమా? అది చెప్పకూడదన్నా. అది ఎట్లా చెప్తా ఉన్నావు? అయ్యి చెప్పకూడదు. బట్ ఎలివేషన్ మాత్రం బ్రో. కేజీఎఫ్ అన్నారు కదా, కేజీఎఫ్ దాన్ని మించి ఉంటుంది. బాహుబలి రికార్డులను బద్దలు కొడుతుంది. ఇంకోటి ఏం చెప్తున్నాడు అన్న స్పెషల్, OG2 అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న ఫ్రీ రిలీజ్ అయినప్పుడు కూడా నేను వెళ్ళా, అక్కడ ఏం రివీల్ చేయలేదు. కానీ ఆ బీజేపీకి తమిళనాడుకి దండం పెట్టాలి బ్రో. తమిళనాడు కొట్టిడు. సూపర్ హిట్ बहुत बढ़िया, बहुत अच्छा है, बहुत बढ़िया फिल्म है. हाँ फाइट्स अच्छा है. పవన్ కళ్యాణ్ ఈ రేంజ్ హై ఎవరు ఇవ్వలేదు. అంటే యాక్షన్ సీన్స్ బాగున్నాయి అంటారా? యాక్షన్ సీన్స్ హైలైట్, ఇంటర్వెల్ అయితే పీక్స్. ఫ్యాన్స్ గూస్ బంప్స్ ఏనా? అందరికీ నచ్చుతుంది. ఆడియన్స్ కూడా కొంచెం వైలెన్స్ సినిమా. మినిమం 100 ఉంటుంది హార్ట్ రేట్. 100కి ఒక పాయింట్ కూడా తగ్గదు. ఇంటర్వెల్ ఎలా ఉంది? అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. జగన్ది అది ఉంటుంది కదా, హైప్ ఎక్కిచ్చు అని. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద థియేటర్. ఫుల్ హైప్ మామూలుగా ఉండదు. ఎక్స్ట్రాడినరీ, రిఫరెన్స్ అమేజింగ్. అసలు అదైతే అన్బిలీవబుల్. పార్ట్ 2 ఉంటది, అమ్మ మొగుడు పార్ట్ 2 అయితే. అన్న 1000 crores బొమ్మ పక్క. 1000 crores సుజిత్ కి గుడి కట్టాలన్న. సుజిత్ క్రేజీ డైరెక్షన్, క్రేజీ అంటే చాలా క్రేజీ డైరెక్షన్. 1000 crores పక్క. కంబ్యాక్, పవర్ స్టార్ కంబ్యాక్. ఓజీ సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రతి అందరూ చూడాలి. కళ్యాణ్ బాబుని చూస్తూ థియేటర్లో అందరూ చచ్చిపోతారు. అదేనా? కూర్చుంటే ఒట్టు. అయ్యో ఒక్క నిమిషం కాదు కదా, ఒక్క సెకండ్ కూడా కుర్చీలో కూర్చోడానికి లేదు. నరకడమే. కళ్యాణ్ బాబు గుంతలక. మ్యూజిక్ సౌండ్ బాక్సులు కాలిపోతాయి అనిపించింది బ్రో. లోపల కొన్నిదల తమన్ అలా కొట్టాడు. ఇంటర్వెల్ ఎలా అనిపించింది? ఇంటర్వెల్ హైలైట్ అంటున్నారు. ఇంటర్వెల్ అయితే మేము కుర్చీలో కూర్చోలేదన్న. అసలు మేమే కాదు, థియేటర్లో 1200 మంది కూడా కుర్చీలో కూర్చోలేదు.